ఆదోని పట్టణంలో జరుగుతున్న పరిణామాలు దాని గురించి ఇరు వర్గాలకు సంబంధించిన పెద్దల్ని పిలిపించి సామరస్యంగా అందరూ కలిసిమెలిసి జీవించాలి. జరిగిపోయిన చిన్న ఇన్సిడెంట్ని అందరూ కూడా మర్చిపోయి కలిసిమెలిసిగా ఉండేదానికి ఏదో జరిగిన పొరపాటు మరి కుబేరనాథ్ గారు ఊళ్ళో లేరు. ఆయన వచ్చిన తర్వాత ఏమి జరిగింది అనేది ఆయనని మీడియా సమక్షంలో కూడా సరే మీరు అనుకున్న రకంగా ఆయన కులాన్ని దూషించారు అనే అభిప్రాయము మీలో బలంగా పాతిపోయింది కాబట్టి దానికి ఆయన ద్వారా వివరణ ఇచ్చిస్తాను. నేను దయచేసి అందరూ కలిసిమెలిసి ఉండాలని ఇరు వర్గాలకు చెప్పినందువల్ల వాళ్ళందరూ కూడా నా మీద గౌరవించి అదే రకంగా ఉంటామని తెలియజేసినందుకు ఇరు వర్గాల వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దయచేసి ఈ సమస్య ఇప్పటికి సమస్య తీరింది కాబట్టి ఇవన్నీ ఎవరు కూడా మనసులో పెట్టుకోకుండా కలిసిమెలిసి ఉండాలని ఆదోనిలో ఉన్న ప్రజానీకామం అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను.